వెల్కమ్ టు 99 టీవీ రివైండ్. నేను లక్ష్మి. భారతదేశ చరిత్రలో కొన్ని త్యాగాలు కేవలం ఒక మనిషి జీవితంతో ముగియవు. అవి దేశ చరిత్రను మార్చేస్తాయి. అలాంటి అరుదైన త్యాగాలలో ఒకటి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్ష. ఒక వ్యక్తి ప్రాణత్యాగం లక్షలాది తెలుగు ప్రజల కలను ఎలా నిజం చేసింది? అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కూడా తన నిర్ణయం మార్చుకునేలా చేసిన ఆ ఉద్యమం వెనుక అసలు కథేంటి? ఈ రోజు ఆ చరిత్రలోకి వెళ్లి మనం తెలుసుకుందాం. 1947లో భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం స్వేచ్ఛని పొందింది. కానీ ప్రజల ఆశలు అక్కడితో ఆగిపోలేదు. తమ భాష, సంస్కృతి, గుర్తింపుకు తగిన గౌరవం కావాలని దేశంలోని అనేక ప్రాంతాలలో డిమాండ్లు మొదలయ్యాయి. తెలుగు మాట్లాడే ప్రజలు అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనలో తెలుగు భాషకు తగిన ప్రాధాన్యం లేదనే భావన పెరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్ రోజురోజుకి బలపడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన సమయంలో రాష్ట్రాల విభజన సరైన నిర్ణయం కాదని భావించింది. ఇలాంటి సమయంలో ప్రజల తరఫున ముందుకు వచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, మహాత్మా గాంధీ ఆశయాలను జీవితంలో ఆచరించిన నిజమైన గాంధేయవాది. సాధారణ జీవితం, క్రమశిక్షణ, ప్రజాసేవ ఇవే ఆయన జీవిత సూత్రాలు. ఆయనకి ఉపవాసం కొత్త కాదు. హరిజనుల హక్కుల కోసం ఒకసారి 29 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆ పట్టుదలను చూసి మహాత్మా గాంధీ కూడా ఆశ్చర్యపోయి ప్రశంసించారు. ఇలాంటి నిబద్ధత ఉన్న కార్యకర్తలు దేశానికి అవసరమని గాంధీ అన్నట్లు చరిత్రలో ప్రస్తావనలు ఉన్నాయి. కానీ పొట్టి శ్రీరాములు జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం 1952 అక్టోబర్ 19న వచ్చింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్ట్రం ప్రకటించే వరకు ఆహారం తీసుకోనని ప్రతిజ్ఞ చేశారు. మొదట్లో ప్రభుత్వం ఈ దీక్షను పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల్లో విరమిస్తారు అనుకుంది. కానీ పొట్టి శ్రీరాములు మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు అయినా కూడా ఆయన సంకల్పం మారలేదు. వైద్యులు హెచ్చరించారు, స్నేహితులు, అనుచరులు దీక్ష విరమించమని కోరుకున్నారు. అయినా ఆయన ఒక్కటే మాట చెప్పారు: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు నేను వెనక్కి తగ్గను అని. ఈ పట్టుదల తెలుగు ప్రజల్లో కొత్త ఆశను నింపింది. వేలాది మంది ఆయనకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్నారు. చివరికి 58 రోజుల నిరాహార దీక్ష అనంతరం 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు కన్నుమూశారు. ఆయన మరణ వార్త క్షణాలలోనే ఆంధ్ర ప్రాంతమంతా వ్యాపించింది. ప్రజలు తీవ్ర ఆవేదనకి గురయ్యారు. అనేక ప్రాంతాలలో భారీ నిరసనలు జరిగాయి. రహదారులు, రైల్వేలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెలుగు ప్రజల ఆవేదనను దేశమంతా గమనించింది. ఈ పరిణామాలు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని తీవ్రంగా కదిలించాయి. అంతకుముందు భాషా ప్రతిపాదన, రాష్ట్రాల ఏర్పాటుపై జాగ్రత్తగా వ్యవహరించిన నెహ్రూ పొట్టి శ్రీరాముల త్యాగం, ప్రజల ఆగ్రహం చూసిన తరువాత తన వైఖరిని మార్చుకున్నారు. చివరికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక మనిషి ప్రాణత్యాగం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చేసింది. ఈ నిర్ణయం ఫలితంగానే 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అధికారికంగా ఏర్పడింది. కర్నూలు మొదటి రాజధానిగా నిలిచింది. ఇది స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రతిపాదికన ఏర్పడిన తొలి రాష్ట్రం. ఆ తరువాత ఇదే నిర్ణయం దేశవ్యాప్తంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు మార్గం వేసింది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి రావడంతో తెలుగు, కన్నడ, మలయాళ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల ఆధారంగా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంటే పొట్టి శ్రీరాములు త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు, భారతదేశ రాజకీయ పటాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఈ రోజు పొట్టి శ్రీరాములను తెలుగు ప్రజలు అమరజీవి అని గౌరవంగా పిలవడం వెనుక ఇదే కారణం. ఆయన పదవుల కోసం పోరాడలేదు, అధికారం కోసం త్యాగం చేయలేదు. కోట్లాది తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాన్ని అర్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సంకల్పం ఎంత గొప్పదో, ఒక వ్యక్తి త్యాగం చరిత్రను ఎలా మార్చగలదో ఆయన జీవితం మనకి గుర్తు చేస్తోంది. ఒక మనిషి 58 రోజుల ఆకలి ఒక రాష్ట్రానికి జన్మనిచ్చింది. ఒక త్యాగం భారతదేశ మ్యాప్ ను మార్చింది. అందుకే పొట్టి శ్రీరాములు పేరు కేవలం చరిత్ర పుస్తకాలలోనే కాదు, ప్రతి తెలుగు మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది.